హాయ్ అండి. నేను ప్రసాద్ ఎంటర్ప్రైజ్ నుంచి ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఈరోజైతే మన శివంచాలం దగ్గర పైనాపిల్ కాలనీలో ఇన్విజిబుల్ గ్రిల్ అయితే వేయడం జరుగుతుందండి. మన కుర్రోళ్ళు అయితే మెజర్మెంట్ తీసుకున్నారు చూడండి బాల్కనీలోని. అదే ఫ్రేమ్లు అయితే మెజర్మెంట్ తీసుకున్న తర్వాత కట్ చేశారండి ఫ్రేమ్స్ కట్ చేస్తే ఎందుకంటే కరెక్ట్గా కట్ చేయాలండి. ఫ్రేమ్స్ అనేది కరెక్ట్గా కట్ చేసిన తర్వాత హోల్స్ అని పడేస్తారండి. హోల్స్ వేస్తారు. అయితే అంటే 1 ఫీట్కి తక్కువ, హాఫ్ ఫీట్కి ఎక్కువలో వేస్తారండి. 8 ఇంచెస్కి స్క్రూ అనేది స్క్రూ పడడానికని హోల్స్ వేస్తారండి. హోల్స్ వేసిన తర్వాత ఇది ఫైలింగ్ చేస్తున్నారు చూడండి. అంటే అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది కదండి. అల్యూమినియం ఫ్రేమ్ హోల్ వేసినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా అది ఫైలింగ్ చేయకపోతే పైకి వేస్తుంది. వేసిన తర్వాత డ్రిల్లింగ్ వేస్తున్నారు చూడండి. కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నారు కదండి. అదే సైజు ప్రకారంగా మెజర్మెంట్ అయితే తీసుకున్న ప్రకారంగానే ఫ్రేమ్స్ కట్ చేసి ఫ్రేమ్స్ వేస్తున్నారు. చూసారా, స్క్రూ అయితే 4 ఇంచెస్ స్క్రూ వస్తుందండి. అందులో గట్ట వేసి గట్ట మీద స్క్రూ వేస్తారండి, టైట్ చేస్తారు. చూసారండి మన వాళ్ళు ఎలా వేస్తున్నారో. డ్రిల్లింగ్ అయితే వేసిన తర్వాత స్క్రూ వేసిన తర్వాత ఆమర్తో వేసి కొట్టిన తర్వాత ట్యాగ్స్ వేస్తున్నారండి. ట్యాగ్స్ ఎందుకు వేస్తారంటే మన డమ్మీస్ వేస్తారండి. అంటే అల్యూమినియం పైన స్టీల్ వస్తుంది కదండి, స్టీల్కి అంటే రస్ట్ అది పెట్టకుండా డమ్మీ వేయడానికని ట్యాగ్స్ వేస్తారనమాట. చూసారా, స్క్రూ టైట్ చేసే మిషన్ అండి ఇది. స్క్రూ అనేది టైట్ చేస్తున్నారు. వర్క్ విషయంలో అయితే చాలా నీట్గా ఉంటుందండి. చాలా నీట్గా చేస్తారు మనోరు. కేబుల్ అయితే కొంతమంది కేబుల్ అంటారు, కొంతమంది వైర్ అంటారు, కొంతమంది రూప్ అంటారు. నాగుతున్నారు చూసారా. నాగిన తర్వాత మనోరు పరల్స్ నొక్కి ఫ్రేమ్కి అయితే వేయడం జరిగిందండి. వేసిన తర్వాత చూసారు లైన్స్ ఎలా వచ్చాయి. మనం టైట్ చేస్తున్నాడు చూడండి మన కుర్రోడు. చాలా నీట్గా టైట్ చేస్తున్నాడు. బాల్కనీ మీద వాల్ మీద ఎక్కి టైట్ చేస్తున్నారు చూసారండి. అంటే మనం ఎంత టైట్ చేస్తే అంత టైట్గా వస్తుందండి. ఈ పెరల్స్ స్టార్టింగ్లో ఎండింగ్లో వస్తుందండి. సేమ్ పెరల్స్ వేసి నొక్కుతారనమాట. స్టార్టింగ్లోని ఎండింగ్లో వస్తుంది. నొక్కిన తర్వాత మన రోప్ అనేది కట్ చేస్తారనమాట. మనం అయితే 2.5 మేము వేసామండి. ఇది అడ్డగా వేసిన తర్వాత స్ట్రైట్ లైన్ కూడా వేయాలి కదండి. స్టార్స్ అయ్యి అంటే థిక్గా ఉంటుంది. అప్పుడు మనం వేసి ఇన్విజిబుల్ గ్రిల్కి థిక్గా బలంగా ఉంటుంది అనమాట. అందుకోసం వేస్తారు. చూసారా, 2 అయితే లైన్లు వేసామండి, స్ట్రైట్ లైన్స్. అడ్డగా వేసాం. ఇదైతే బాల్కనీలోనే వేసిన తర్వాత స్ట్రైట్గా 2 లైన్లు వేసిన తర్వాత పెరల్స్ నొక్కేసాక స్టార్స్ అయితే నొక్కుతున్నారు చూడండి. అంటే 2 ఇంచెస్ గ్యాప్లోనే ఉంటుంది అనమాట కేబుల్ అనేది. 2 ఇంచెస్ గ్యాప్లో అయిన తర్వాత ఇది టైట్గా థిక్గా బలంగా ఉండడానికని స్టార్స్ అయితే నొక్కుతారండి. నొక్కిన తర్వాత అయితే చూసారండి ఎలా వచ్చింది ఇన్విజిబుల్ గ్రిల్ని. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరికైనా కావాలంటే బయోలో నంబర్